బతుకమ్మ పండుగను ఎందుకు తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకైతే చూడండి. మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వస్తుంది బతుకమ్మ పండుగ మీద. ఈ పండుగకు వాడే పూలైనటువంటి తంగెడు, గుమ్మడి, గన్నేరు, బంతి, నంది బంతులు వంటి పూలు ఎక్కువగా తెలంగాణలో పుడతాయి. ఈ ఔషధ గణాలు కలిగిన పూలతో బతుకమ్మ పేర్చడం సంప్రదాయంగా అయితే వస్తుంది. తెలంగాణలో అత్యధికంగా చెరువులు ఉండడము, పూలతో పేర్చిన బతుకమ్మను ఆ చెరువులో నిమజ్జనం చేయడం కారణంగా ఆ పూలల్లో ఉండే ఔషధ గుణాలు అయితే ఆ చెరువులు నీటిలో కలిసి ఆ చెరువును అయితే చాలా వరకు శుభ్రత అయితే చేస్తుంది. బతుకమ్మ పండుగ ద్వారా అయితే తెలంగాణ ప్రజల్లో యూనిటీ అయితే చాలా వరకు అయితే పెరుగుతుంది. దీనికి ముఖ్యంగా మహిళలు గాని, బాలికలు గాని, ఉన్నవారు, లేనివారు ప్రతి ఒక్కరు కూడా సమానంగా అయితే ఆటపాటలతోనైతే అలరిస్తూ ఉంటారు. ఈ పండుగ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోనే ఉండడానికి కారణం అక్కడ ఉండే సాంస్కృతిక ప్రతీక. ఎందుకంటే పాటలు, ఆటలు, పూలతో తెలంగాణ జీవన విధానాన్ని అయితే ప్రతిబింబిస్తుంది. కాలానుగుణంగా కొత్త పూలను కూడా బతుకమ్మ పండుగలో పేర్చడం కూడా జరుగుతూ ఉంటుంది. బతుకమ్మ కారణంగా ఆర్థికంగా కూడా తెలంగాణ చాలా వరకు అయితే బలంగా ఉంటుంది. ఎందుకంటే బతుకమ్మను పేర్చాలి అంటే పూలు కొనాలి. ఆ పూల కొనాలి అన్నప్పుడు రైతులు గాని, అమ్మకదారులు గాని చాలా వరకు అయితే లాభపడుతుంటారు. దీనిలో అయితే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క విధమైన బతుకమ్మ పండుగను అయితే చేసే విధానం అయితే ఉంటూ ఉంటుంది. బతుకమ్మ చరిత్ర చూస్తే మనకి చోళరాజు ధర్మాంగదుడి భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో దేవతల ఆశీర్వాదం కోసం పూజలతో పండుగను ఆవిర్భవించిందని అయితే మన చరిత్ర అయితే చెబుతుంది మనకు. ఈ పండుగ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో అయితే చాలా అంటే చాలా ఉపయోగపడింది. ఎందుకంటే బతుకమ్మ ఆడేటప్పుడు అక్కడ ఉండే రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమవాదాన్ని అయితే గట్టిగా అయితే ప్రమోట్ అయితే చేశారు బతుకమ్మ పండుగ సమయంలో. బతుకమ్మ పండుగను దసరా నవరాత్రుల సమయాల్లో అయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా బతుకమ్మ పండుగను తెలంగాణ వాసులు ప్రపంచ వ్యాప్తంగా ఉండే వేరు వేరు దేశాల్లో అయితే ఘనంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను అయితే యునెస్కో జాతీయ వారసత్వ సంపదగా అయితే గుర్తించాలి అని అయితే తెలంగాణ ప్రభుత్వము అలాగే భారత ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తూ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో నేను ఎక్కడన్నా బతుకమ్మ పండుగ గురించి తప్పుగా చెప్పింటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్ లో దాన్ని అయితే కరెక్ట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు బతుకమ్మ పండుగ గురించి అయితే తెలియదు, కానీ నేను చాలా గట్టిగా అయితే రీసెర్చ్ అయితే చేసి మరి వీడియో అయితే చేస్తున్నాను. అందరికీ బతుకమ్మ పండుగ యొక్క చరిత్ర తెలియాలి అని. మరి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చినీకర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చినీకర్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. ఇట్లా మీ నడింపల్లి చినీకృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.